రాజేష్ ఉన్నికి నేషనల్ మారిటైమ్ వరుణ అవార్డు. ముంబైలో జరిగిన 62వ జాతీయ సముద్ర దినోత్సవ వేడుకల్లో నేషనల్ మారిటైమ్ వరుణ అవార్డును సినర్జీ మెరైన్ గ్రూపు వ్యవస్థాపకుడు రాజేష్ ఉన్నికి అందజేశారు. ఏప్రిల్ 5న సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత సముద్ర రంగంలో కృషి చేసే వ్యక్తులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఈ అవార్డుతో సత్కరిస్తుంది. బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్లో కన్నడ రచన. కర్ణాటకకు చెందిన రచయిత భాను ముస్తాక్ రచించిన హార్ట్ ల్యాంప్ కథా సంపుటి బుకర్ ప్రైజ్ 2025కు షార్ట్ లిస్ట్ అయింది. హార్ట్ ల్యాంప్ పుస్తకాన్ని కన్నడ నుంచి ఇంగ్లీషుకు దీపా భాస్తి అనువదించారు. ఈ పుస్తకంతో పాటు మరో 6 పుస్తకాలు బుకర్ ప్రైజ్ కోసం పోటీ పడుతున్నాయి. సుదర్శన్ పట్నాయక్కు అంతర్జాతీయ గౌరవం. భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్కు ఫ్రైడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు లభించింది. 2025 అంతర్జాతీయ సైకత శిల్పోత్సవం సందర్భంగా ఇంగ్లాండ్లోని వేమౌత్లో ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సుదర్శన్ పట్నాయక్ నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ శాంతి సందేశంతో 10 అడుగుల వినాయకుడి ఇసుక శిల్పాన్ని ఆవిష్కరించారు. బయోమాస్ శాటిలైట్ మిషన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో బయోమాస్ శాటిలైట్ మిషన్ 2025 ఏప్రిల్లో ప్రయోగించనుంది. బయోమాస్ శాటిలైట్ మిషన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎర్త్ ఎక్స్ప్లోరర్ శ్రేణిలో 7వ మిషన్. వేగా-సి రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానా నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. దీని ద్వారా గ్లోబల్ ఫారెస్ట్ను మ్యాప్ చేయడం, కార్బన్ చక్రంలో అడవులు పోషించే పాత్రపై విశ్లేషణ చేయనున్నారు. భయంకరమైన తోడేళ్లను పునఃసృష్టించిన అమెరికా శాస్త్రవేత్తలు. భూమిపై 12,500 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన తోడేళ్లను అమెరికా శాస్త్రవేత్తలు పునరుద్ధరించారు. టెక్సాస్కు చెందిన కోలోసల్ బయోసైన్సెస్ సంస్థ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా వీటిని సృష్టించారు. రోములస్, రెముస్ అనే పేర్లు పెట్టిన ఈ తోడేళ్ల వయస్సు ప్రస్తుతం 6 నెలలు. జన్యు ఇంజనీరింగ్నే జన్యు మార్పు అని కూడా అంటారు. జెనెటిక్ ఇంజనీరింగ్ ఒక జీవి యొక్క డిఎన్ఏను దాని లక్షణాలను మార్చడానికి నేరుగా మార్చే ప్రక్రియ. ఇందులో ఒకే బేస్ జతను మార్చడం, డిఎన్ఏ యొక్క ప్రాంతాన్ని తొలగించడం లేదా కొత్త డిఎన్ఏ విభాగాన్ని చొప్పించడం వంటివి ఉంటాయి. ముఖ్యంగా ఇది కణాల జన్యు అలంకరణను మార్చడానికి ఉపయోగించే పద్ధతుల సమితి. ఇందులో జాతుల లోపల మరియు అంతటా జన్యువుల బదిలీ ఉంటుంది. ప్రపంచంలో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో శిశువు జననం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించింది. మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్లో నిపుణుల సమక్షంలో ఓ 45 సంవత్సరాల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చారు. అండంలోకి స్పెర్మ్ను నేరుగా ఇంజెక్ట్ చేసే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ ఐసిఎస్ఐకు బదులు ఆటోమేటెడ్ ఐవీఎఫ్ సిస్టమ్ను ఉపయోగించారు. దీని ద్వారా ఐసిఎస్ఐ ప్రక్రియలోని 23 దశలు మనిషి సాయం లేకుండానే పూర్తయ్యాయి. ఈ ప్రక్రియకు 9 నిమిషాల 56 సెకండ్ల సమయం పట్టింది. అంతరిక్ష కేంద్రానికి 3 వ్యోమగాములు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రష్యాకు చెందిన సోయుజ్ MS-27 వ్యోమనౌక ద్వారా 3 వ్యోమగాములు వెళ్లారు. ఇందులో అమెరికాకు చెందిన జానీ కిమ్, రష్యాకి చెందిన సెర్గీ రిజుకోవ్, రష్యాకి చెందిన అలెక్సీ జుబ్రిట్స్కీ ఉన్నారు. వీరు ఐఎస్ఎస్లో 8 నెలల పాటు విధులు నిర్వహించనున్నారు. ఈ వ్యోమనౌక కజకిస్తాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి వెళ్ళింది.
గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024. గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో 180 దేశాల్లో భారత్ 176వ స్థానంలో నిలిచింది. లగ్జంబర్గ్ మొదటి స్థానంలో ఉంది. భారత్లో మొక్కల కంటే జంతువులే ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. భూమి నిర్వహణ, జీవ వైవిధ్యానికి ముప్పు, సామర్థ్యం, పాలన, భవిష్యత్తు ధోరణులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకింగ్స్ విడుదల చేసింది. 2030లోగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మానవ మేధస్సు అంచనా వేసిన గూగుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2030లోగా మానవులతో సమానమైన మేధస్సు AGIను సాధిస్తుందని గూగుల్ డీప్ మైండ్ అంచనా వేసింది. ఇది మానవ జాతిని శాశ్వతంగా నాశనం చేస్తుందని ఓ నివేదికలో పేర్కొంది. AGI ముప్పును నియంత్రించడానికి గూగుల్తో పాటు ఇతర AI కంపెనీలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నివేదిక ఫోకస్ పెట్టింది. అంతరిక్ష వ్యర్థాల నిర్వహణలో ఇస్రో విజయవంతం. అంతరిక్ష వ్యర్థాలను నిర్వహించడంలో ఇస్రో విజయవంతమైంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పైభాగం అయిన PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ POEM-4ను నింగిలోకి పంపి దాన్ని అంతరిక్ష వ్యర్థంగా ఉంచకుండా తిరిగి భూ వాతావరణంలోకి తీసుకువచ్చి హిందూ మహాసముద్రంలో సురక్షితంగా పడవేసింది. దీన్ని ఇస్రోకు చెందిన సిస్టమ్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. సికిల్ సెల్ ఎనీమియాపై CCMB ప్రయోగం. సికిల్ సెల్ ఎనీమియాను గుర్తించేందుకు CCMB చౌకైన మాలిక్యులార్ పరీక్షను అభివృద్ధి చేసింది. ఈ టెస్టుకు కేవలం రక్తం చుక్క అవసరం కాగా ₹100 ఖర్చవుతుంది. జన్యు సంబంధ వ్యాధి అయిన సికిల్ సెల్ ఎనీమియాను గుర్తించడానికి టాటా స్టీల్ ఫౌండేషన్, జార్ఖండ్ రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్తో CCMB ఒప్పందం చేసుకుంది. జార్ఖండ్లో ప్రజలను స్క్రీనింగ్ చేయడంతో పాటు సికిల్ సెల్ ఎనీమియాపై అవగాహన కల్పిస్తారు. పశువులకు యాంటీబయాటిక్స్ వాడకంపై FAO నివేదిక. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం 2040 నాటికి పశువులకు యాంటీబయాటిక్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా 29.5% పెరగొచ్చని తెలిపింది. 2019 నాటికి 1,10,777 టన్నులుగా ఉండగా 2040 నాటికి 1,43,481 టన్నులకు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల ఔషధ నిరోధక బ్యాక్టీరియా మొండిగా తయారు అవుతుందని తెలిపింది. ఇది జంతువులు, మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించింది. వాట్ ఆర్ యాంటీబయాటిక్స్? Antibiotics are drugs that kill bacteria and stop them from spreading in our bodies. Examples of bacterial infections that often require antibiotics are wound, skin and dental infections, strep throat, urinary tract infections, and diseases like tuberculosis. Antibiotics do not work on illnesses caused by viruses such as the common cold, the flu, or COVID-19. Antibiotics do not work on fungi such as athlete's foot. About FAO, specialized agency of the United Nations focusing on eradicating hunger and improving nutrition and food security. Goal: ensure regular access to high quality food for active, healthy lives. FAO headquarters, Rome, Italy. FAO members 195 members, 194 countries plus European Union. Operates in over 130 countries. Sister bodies: World Food Program and International Fund for Agricultural Development. Reports published by the FAO: State of the World's Forests, State of World Fisheries and Aquaculture, State of Agricultural Commodity Markets, State of Food Security and Nutrition in the World. ఆర్థిక వృద్ధి రేటులో తమిళనాడు మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం. ఆర్థిక వృద్ధి రేటులో 2024-25కి గాను తమిళనాడు 9.69% వృద్ధి రేటుతో తొలి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్
8.21%తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్ 7.82%, హర్యానా 7.55%, కర్ణాటక 7.37%, మహారాష్ట్ర 7.27%, తెలంగాణ 6.79% ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఇక తలసరి ఆదాయ వృద్ధి రేటులో తమిళనాడు 13.58%తో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక 12.09%, ఆంధ్రప్రదేశ్ 11.89%తో మూడో స్థానంలో నిలిచింది. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్టు విడుదల. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్టు 2025ను యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ ఆన్ డెవలప్మెంట్ విడుదల చేసింది. దీని ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రైవేటు పెట్టుబడులలో భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో నిలిచింది. 2023 నాటికి $67 బిలియన్ అమెరికా తొలి స్థానంలో ఉండగా, చైనా $7.8 బిలియన్ రెండవ స్థానంలో ఉంది. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ రెడీనెస్ ఇండెక్స్ ప్రకారం 170 దేశాల్లో భారత్ 2024 సంవత్సరంలో 36వ స్థానంలో నిలిచింది. ఆంక్టాడ్ అనగా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. UNCTAD, established in 1964. UNCTAD promotes the development-friendly integration of developing countries into the world economy. UNCTAD is the principal organ of the United Nations General Assembly dealing with trade, investment and development issues. UNCTAD focuses on ensuring that domestic policies and international actions are mutually supportive in bringing about sustainable development. Main objectives of UNCTAD: trade and commodities, investment and enterprise development, macroeconomic policies, debt and development financing, technology and logistics, special program for least developed countries, Africa, landlocked developing countries and small island developing states. వడ్డీ రేట్లు సవరించిన ఆర్బీఐ. వరుసగా రెండోసారి కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. రెపో రేటును 0.25% మేర తగ్గించింది. దీంతో 6.25 నుంచి 6% రెపో రేటు దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లను 25 బేస్ పాయింట్ల మేర తగ్గించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆన్ April 1, 1935 in Kolkata. RBI headquarters Mumbai, Maharashtra. Initially in Kolkata, later moved to Mumbai in 1937. Osborne Smith served as RBI first governor from 1st April 1935 to 30th June 1937. The first Indian governor of RBI, C.D. Deshmukh, 1943 to 1949. RBI was nationalized on January 1st, 1949. The emblem of RBI has a tiger and palm tree. Currency presses in India: Nasik, Maharashtra; Devas, Madhya Pradesh; Mysore, Karnataka; Salboni, West Bengal. Coin mints: Mumbai, Maharashtra; Hyderabad, Telangana; Kolkata, West Bengal; Noida, Uttar Pradesh. దేశ ఎగుమతుల్లో 6% వృద్ధి. దేశ ఎగుమతులు ఫైనాన్షియల్ ఇయర్ 2025లో $820 బిలియన్ నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024తో పోలిస్తే 6% వృద్ధి సాధించినట్టు తెలిపింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఎగుమతులు $778 బిలియన్. ఇందులో వస్తు ఎగుమతులు $395.63 బిలియన్, సేవల ఎగుమతులు $354.90 బిలియన్ నమోదైనట్లు పేర్కొంది. భారత జీడిపి 5.9%.
భారత జీడిపి వృద్ధి రేటు 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నోమురా 10 బేసిస్ పాయింట్ తగ్గించి 5.9% అంచనా వేసింది. నోమురా అనేది జపనీస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు. అమెరికా టారిఫ్ల వల్ల భారత్పై పెద్దగా ప్రభావం ఉండదని పేర్కొంది. 2026లో భారత జీడిపి వృద్ధి రేటు 7% ఉండొచ్చని నోమురా తెలిపింది. వాట్ ఈస్ జీడిపి? జీడిపి స్టాండ్స్ ఫర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ and represents a country's economic report card. GDP measures the total value of all goods and services produced within a country over a specific period. బీహార్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 7వ ఎడిషన్ బీహార్లో మే 4 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ క్రీడలు జరుగుతాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 యొక్క మస్కట్ పేరు గజసింహ. ఆసియా రెజ్లింగ్లో భారత్కి 10 పతకాలు లభించాయి. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ 10 పతకాలు సాధించింది. ఇందులో 1 గోల్డ్, 3 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. పతకాల పట్టికలో ఇరాన్ 17 పతకాలతో తొలి స్థానంలో నిలవగా భారత్ 8వ స్థానంలో నిలిచింది. మనీషా బన్వాలా గోల్డ్ మెడల్ సాధించింది. వెండి పతక విజేతలు 3. రితికా హుడా మహిళల 76 కిలోల విభాగంలో, ఉదిత్ పురుషుల ఫ్రీస్టైల్ 61 కేజీల విభాగంలో, దీపక్ పునియా పురుషుల ఫ్రీస్టైల్ 92 కేజీల విభాగంలో సాధించారు. కాంస్య పతకాలు సాధించిన 6 క్రీడాకారులు. యాంటిమ్ పంగల్ మహిళల 53 కేజీల విభాగంలో, మాన్సీ లాథర్ మహిళల 68 కిలోల విభాగంలో, ముస్కాన్ మహిళల 59 కిలోల విభాగంలో, దినేష్ పురుషుల ఫ్రీస్టైల్ 125 కిలోల విభాగంలో, దినేష్ కుమార్ పురుషుల గ్రీకో రోమన్ 87 కిలోల విభాగంలో, నితేష్ పురుషుల గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జోర్డాన్ రాజధాని అయిన అమ్మన్లో జరిగాయి. బాక్సింగ్ వరల్డ్ కప్లో హితేష్ గులియాకు బంగారు పతకం. వరల్డ్ కప్ బాక్సింగ్ 2025లో భారత బాక్సర్ హితేష్ గులియా చరిత్ర సృష్టించారు. బ్రెజిల్లోని ఫోర్స్డ్ ఇగ్వాసులో నిర్వహించిన టోర్నమెంట్లో హితేష్ 77 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. అభినాష్ జామ్వాల్ 65 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, జదుమణి సింగ్ 50 కేజీల విభాగంలో, మనీష్ రాథోర్ 55 కేజీల విభాగంలో, సచిన్ 60 కేజీల విభాగంలో, విశాల్ 90 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. భారత్ నుంచి 10 మంది బాక్సర్లు పోటీపడగా మొత్తం 6 పతకాలు గెలుపొందారు. జపాన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్. జపాన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా 4వసారి నెదర్లాండ్స్కు చెందిన రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ నిలిచారు. మ్యాక్స్ వెర్స్టాపెన్కి ఈ సీజన్లో తొలి విజయం. 2వ స్థానంలో లాండో నోరిస్, 3వ స్థానంలో ఆస్కార్ ప్రియాస్టీ నిలిచారు. 2028 ఒలింపిక్స్లో T20 ఫార్మాట్ క్రికెట్. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్లో T20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 టీమ్స్ చొప్పున పాల్గొంటాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున 90 మంది క్రికెటర్లకు అనుమతినిస్తూ ఇండియన్ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. T20 ర్యాంకింగ్లో టాప్ 6 జట్లు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం ఉంది. చివరిసారిగా 1900 సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నివాసం యాప్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ స్వయం సహాయక సంఘాల కోసం మెప్మా,
వెబ్సైటు, మహిళాకాశం యాప్, పట్టణ నిరాశ్రయుల వసతి కోసం నివాసం యాప్లను ప్రారంభించారు. అసంఘటిత రంగ కార్మికులను ఈ శ్రమ్ పథకంతో అనుసంధానం చేసి వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు మెప్మా, కార్మిక శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. మెప్మా మీన్స్ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి ఒకటే గ్రామీణ బ్యాంకు, ఒకే రాష్ట్రం, ఒక ఆర్ఆర్బి విధానం మే 1 నుంచి అమలులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకటే ప్రజలకు సేవలు అందించనుంది. ఆంధ్రప్రదేశ్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇందులో విలీనం కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రణాళిక ప్రకారము 43 గ్రామీణ బ్యాంకులను 28కి తగ్గించనున్నారు. ఖర్చుల తగ్గింపు, వనరుల సమర్థ వినియోగం, ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ కోసం ఈ విలీనం చేపట్టింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఎస్సీల్లోని 59 ఉపకులాలని 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇకపై విడుదలయ్యే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా సంస్థల ప్రవేశాల్లో వర్గీకరణ అమలు కానుంది. 1వ గ్రూపులో 15 ఉపకులాలు, 2వ గ్రూపులో 18 ఉపకులాలు, 3వ గ్రూపులో 26 ఉపకులాలను చేర్చారు. తమిళనాడు బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపి గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపిన 10 బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించే అధికారం ఉంది, కానీ పెండింగ్లో పెట్టే అధికారం లేదని తప్పుపట్టింది. బిల్లును గవర్నర్ తిరస్కరించిన తర్వాత తిరిగి అసెంబ్లీలో ఆమోదం పొందితే రెండోసారి ఆ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతికి సిఫార్సు చేయకూడదని తెలిపింది. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొందిన బిల్లులు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా పరిగణించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు, గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తగ్గుతున్న భారత జనాభా వృద్ధి రేటు. భారత జనాభా వృద్ధి రేటు 2036 నాటికి 0.58% తగ్గనున్నట్లు జనాభా అంచనాల సాంకేతిక కమిటీ నివేదిక తెలిపింది. 1981లో 2.22% ఉన్న వృద్ధి రేటు 2026లో 0.90% చేరనుంది. జనాభా తగ్గడానికి కుటుంబ నియంత్రణపై అవగాహన, విద్యాస్థాయి పెరగడం, పట్టణీకరణ, ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడటం కారణంగా తెలిపింది. దేశంలో తొలి క్లైమేట్ చేంజ్ స్టేషన్. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో దేశంలో తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. దీనిని హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల అధ్యయనం కోసం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మేఘాల నిర్మాణం, వాతావరణ నమూనాలు, పరివర్తన ప్రక్రియలపై లోతైన విశ్లేషణ చేయనున్నారు. కేరళకు చెందిన కన్నడిప్పయ్యకు జిఐ ట్యాగ్ లభించింది. కేరళకు చెందిన గిరిజన హస్తకళ కన్నడిప్పయ్యకు భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించింది. కేరళకు చెందిన గిరిజనులు చేతితో తయారు చేసే సంప్రదాయ తివాచీ ఇది. వెదురుతో దీనిని తయారు చేస్తారు. అదేవిధంగా గుజరాత్కు చెందిన అమల్సాద్ చిక్కు సపోటా ఆకు జిఐ ట్యాగ్ లభించింది. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల సంఖ్య 28కు చేరింది. వెస్ట్ బెంగాల్కు చెందిన 7 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ లభించింది. పశ్చిమ బెంగాల్కు చెందిన 7 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ లభించింది. వీటిలో నోలెన్ గురేర్ సందేశ్ స్వీట్, బారాయిపూర్ గవా, కమర్పుకూర్ వైట్ బోండే, ముర్షిదాబాదు చానాబోరా, బిష్ణుపూర్ మోతీచూర్ లడ్డు, రాధుని పగల్ రైస్, మాల్దా నిస్తారీ సిల్క్ యార్న్ ఉత్పత్తులు ఉన్నాయి.
కలాం 100 ఇంజన్ పరీక్ష విజయవంతం. హైదరాబాద్కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్కైరూట్ తన విక్రమ్-1 రాకెట్కు శక్తినిచ్చే కలాం 100 ఇంజన్ ఫైర్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించింది. దీనిని ఇంజన్ మూడో దశ కోసం రూపొందించింది. పరీక్ష సమయంలో ఇంజన్ను 102 సెకన్ల పాటు మండించగా రాకెట్ 100 కిలోన్యూటన్ల పీడనం ఉత్పత్తి చేసిందని ప్రకటించింది. విక్రమ్-1 రాకెట్ 489 కిలోల పేలోడును తక్కువ ఎత్తులో ఉన్న భూకక్షలోకి పంపగలదు. ఐఎన్ఎస్ వర్ష భారత్ సన్నాహాలు. అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కోసం ప్రత్యేక నావికా స్థావరం ఐఎన్ఎస్ వర్షను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్లోని రాంబిల్లి సమీపంలో తూర్పు తీరంలో ఐఎన్ఎస్ వర్షను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజనకు 10 ఏళ్లు. ప్రధానమంత్రి ముద్రా యోజనకు ఏప్రిల్ 8తో 10 ఏళ్లు పూర్తయింది. 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ ఈ స్కీమ్ను ప్రారంభించగా ఇప్పటి వరకు 52 కోట్లకు పైగా సూక్ష్మ చిన్న వ్యాపారులకు 32.61 లక్షల కోట్ల రూపాయలు రుణాలను పంపిణీ చేశారు. ముద్రా లబ్ధిదారులలో 68% మంది మహిళలు ఉన్నారు. ముద్రా రుణాలు ఇవ్వడంలో తమిళనాడు తొలి స్థానంలో, ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచాయి. ముద్రా రుణాలు 4 కేటగిరీల్లో ఇస్తారు. శిశు విభాగం కింద 50,000, కిషోర విభాగం కింద 50,000 నుంచి 5 లక్షల రూపాయలు, తరుణ్ విభాగం కింద 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు, తరుణ్ ప్లస్ కింద 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు. ఫుల్ ఫామ్ ఆఫ్ ముద్రా: మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఏడీఆర్ రిపోర్టు. ఏడీఆర్ అనగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్. ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ 2,243 కోట్ల రూపాయల విరాళాలు దక్కించుకోగా రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 281.48 కోట్ల రూపాయలు వచ్చాయి. అన్ని పార్టీలకు కలిపి 2,544.28 కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తం విరాళాల్లో 88% బీజేపీ దక్కించుకుంది. ఐఓఎస్ సాగర్ను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్. ఏప్రిల్ 5న కర్ణాటకలోని కార్వార్లో ఇండియన్ ఓవర్షిప్ సాగర్ ఐఓఎస్ నౌకను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ప్రాంతీయ సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారం, శాంతి, శ్రేయస్సు బలోపేతంకు ఇది తోడ్పడనుంది. కార్వార్ నేవీ బేస్లో 32 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లను నిలిపేందుకు అవకాశం ఉంది. ఎంఆర్సామ్ క్షిపణి పరీక్ష సక్సెస్. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎంఆర్సామ్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ వద్ద మొత్తం 4 పరీక్షలు నిర్వహించారు. గగనతలంలో వేగంగా కదిలే లక్ష్యాలను ఎంఆర్సామ్ ఛేదించగలదు. ఎంఆర్సామ్ని డిఆర్డీఓ, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఎంఆర్సామ్ యొక్క పరిధి 70 నుంచి 100 కిలోమీటర్లు. ఒడిషాలోని వీలర్ ఐలాండ్కు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అనే పేరు పెట్టారు. భారత్ తొలి స్వదేశీ శిక్షణ విమానం తయారీ. బెంగళూరులోని సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ అన్సా-3 పేరిట దేశంలో తొలి శిక్షణ విమానాన్ని రూపొందించింది. పైలట్ లైసెన్సులు పొందేందుకు ఎయిర్ క్రూలకు శిక్షణ ఇవ్వడానికి దీనిని ఉపయోగించనున్నారు. విదేశీ ట్రైనర్ విమానాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో దీనిని తయారు చేశారు. ధన్సిరి నది కాలుష్యంపై ఆందోళన. నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి ధన్సిరి నదిలోకి ప్రమాదకర వ్యర్థాలను విడుదల చేస్తున్నారని పర్యావరణవేత్తలు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వద్ద ఆందోళన చేపట్టారు. బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన ధన్సిరి నది అసోంలోని గోలాఘాట్ జిల్లా
నాగాలాండ్లోని దిమాపూర్ జిల్లాలో ప్రధాన నది. ఈ నది పరివాహక ప్రాంతంలో వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. ఒకవైపు ధన్సిరి రిజర్వ్ ఫారెస్ట్, మరోవైపు ఇంతకీ నేషనల్ పార్కు ఉంది. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత. పద్మశ్రీ వనజీవి రామయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన ఆయనను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. వృక్షాల కోసం రామయ్య చేస్తున్న సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో రామయ్య జీవితాన్ని చేర్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం వనసేవ అవార్డు అందించింది. టైగర్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ కోసం కార్యక్రమం. పులులు టైగర్ రిజర్వ్స్ బయట కనిపిస్తుంటాయి. తమ నివాస ప్రాంతాలను వదిలి ఆహారం, జత కోసం వలస వెళ్తుంటాయి. టైగర్ స్టేటస్ రిపోర్టు 2022 ప్రకారం దేశంలోని 3682 పులుల్లో 30% పులులు టైగర్ రిజర్వ్ బయట నివసిస్తున్నట్లు వెల్లడైంది. వీటి రక్షణ కోసం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ టైగర్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 176.45 కోట్ల రూపాయలను కేటాయించింది. మరోవైపు దేశవ్యాప్తంగా 2020 నుంచి 2024 మధ్య కాలంలో పులుల దాడుల కారణంగా 382 మంది మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర, ఆ తర్వాత స్థానంలో యూపీ ఉంది. మహారాష్ట్రలో 218 మంది పులుల దాడుల కారణంగా చనిపోయారు. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2వ దశకు కేంద్రం ఆమోదం. అంతర్జాతీయ భూ సరిహద్దుల వెంబడి గ్రామాల అభివృద్ధికి 6,839 కోట్ల రూపాయల వ్యయంతో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2వ దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో చైనా సరిహద్దు పక్కన ఉన్న గ్రామాలను అభివృద్ధి చేశారు. 2వ దశలో అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, యూపీ, పశ్చిమ బెంగాల్లోని వ్యూహాత్మక గ్రామాలలో 2028-2029 ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని అమలు చేయనున్నారు. వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ. తమిళనాడులోని రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మించిన వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెనను ఏప్రిల్ 6న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనిని జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వర్టికల్ బ్రిడ్జ్ 2.07 కిలోమీటర్ల పొడవుతో దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెన. ఈ వంతెనను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 535 కోట్ల రూపాయలతో నిర్మించింది. The cultural significance of the occasion. The inauguration was held on the occasion of Ram Navami, a major festival celebrating the birth of Lord Ram. Given Rameshwaram's deep spiritual and mythological roots, the timing of the event added an emotional and cultural resonance to the unveiling. ఆర్టెమిస్ అకార్డ్స్లో సభ్యదేశంగా బంగ్లాదేశ్. అంతరిక్ష అన్వేషణకు మద్దతుగా నాసా ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్టెమిస్ అకార్డ్స్లో 54వ సభ్యదేశంగా బంగ్లాదేశ్ చేరింది. నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా చంద్రుడిపైకి మళ్ళీ మానవులను పంపి దాని ఉపరితలంపై మానవ స్థావరాలను నిర్మించనున్నారు. ఇందులో బంగ్లాదేశ్ను సభ్యదేశంగా చేర్చుకుంది. The full form of NASA is National Aeronautics and Space Administration. Inter-Parliamentary Union Assembly.
ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 150వ అసెంబ్లీ ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ వేదికగా జరిగింది. ఏప్రిల్ 5 నుంచి 9 వరకు ఈ సమావేశం నిర్వహించారు. భారత ప్రతినిధి బృందానికి లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా నాయకత్వం వహించారు. ఈ సమావేశం థీమ్ పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్. ఒట్టావా కన్వెన్షన్ నుంచి తప్పుకున్న దేశాలు. రష్యా నుంచి ప్రమాదం ఉందని ఒట్టావా కన్వెన్షన్ నుంచి ఫిన్లాండ్, పోలాండ్, లిథువేనియా, లాట్వియా, ఎస్తోనియా దేశాలు తప్పుకున్నట్టు ప్రకటించాయి. అధికారికంగా దీనిని మైన్ బ్యాన్ ట్రీటీగా పిలుస్తారు. ఈ సంస్థ మైన్ల వాడకం, నిల్వ, ఉత్పత్తి, రవాణా చేయడాన్ని నిషేధిస్తుంది. దీనిని 1997 డిసెంబర్లో స్థాపించగా మార్చి 1999 నుంచి అమల్లోకి వచ్చింది. లిథువేనియా, లాట్వియా, ఎస్తోనియా దేశాలను బాల్టిక్ దేశాలు అంటారు. నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్. నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ఎడిషన్ విడుదలైంది. మొత్తం 199 దేశాలను పరిగణలోకి తీసుకోగా భారత్ 148వ స్థానంలో నిలిచింది. ఐర్లాండ్ మొదటి స్థానంలో, స్విట్జర్లాండ్, గ్రీస్ సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయి. వీసా రహిత ప్రయాణం, పన్ను విధానం, ప్రపంచ అవగాహన, ద్వంద్వ పౌరసత్వం, వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛ వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించింది. నేపాల్ 180, బంగ్లాదేశ్ 181, పాకిస్తాన్ 190వ స్థానంలో నిలిచాయి. నూట 10 మందికి కందుకూరి పురస్కారాలు. తెలుగు నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 110 మందికి కందుకూరి పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ ప్రదానం చేశారు. ప్రాంతీయ స్థాయిలో 107 మందికి ప్రశంసాపత్రం, 10,000 రూపాయల నగదు అందించగా రాష్ట్ర స్థాయిలో 3కి ₹1,00,000 నగదు ప్రశంసాపత్రం అందజేశారు. రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్న వారిలో ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, కందిమల్ల సాంబశివరావు, గుర్రాల రవికృష్ణ ఉన్నారు. ఆదినారాయణకు భాషా సమ్మాన్ అవార్డు. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గిన్నారపు ఆదినారాయణకు భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారం లభించింది. భాషా పరిశోధన, సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి కలకత్తాలోని భారతీయ భాషా పరిషత్తు ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సాహిత్య అకాడమీ అవార్డు ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1954. భారతీయ భాషా సమ్మాన్ యువ పురస్కారాన్ని 2011లో స్థాపించారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి జపాన్ అవార్డు ప్రదానం. హైదరాబాద్కు చెందిన ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి జపాన్ దేశానికి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చారు. షోవా యూనివర్సిటీ నిర్వహించిన టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ 2025 వేడుకలో ఈ అవార్డును అందజేశారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్, 2025లో పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి. హైదరాబాద్ ఎయిర్పోర్టుకు అవార్డు. హైదరాబాద్ ఎయిర్పోర్టుకు అవార్డు లభించింది. 2025 సంవత్సరానికి గాను దక్షిణాసియా భారత్లో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవా అవార్డును 4వసారి అందుకుంది. 2025 ఏడాదికి గాను ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయంగా సింగపూర్కు చెందిన చాంగి ఎయిర్పోర్టు మొదటి స్థానంలో, దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2వ స్థానంలో నిలిచింది. దక్షిణాసియాలో భారత్లో ఢిల్లీ విమానాశ్రయం అత్యుత్తమ ఎయిర్పోర్టు కేటగిరీలో టైటిల్ లభించింది. మాడ్రిడ్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పోలో ఈ అవార్డులు అందజేశారు. అత్యంత రద్దీలో ఢిల్లీ ఎయిర్పోర్టు గుర్తింపు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో 9వ అత్యంత రద్దీగల విమానాశ్రయంగా నిలిచింది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఈ ఎయిర్పోర్టులో 77 మిలియన్ల మంది రాకపోకలు జరిపినట్లు తెలిపింది. 108 మిలియన్ ప్రయాణికులతో అట్లాంటా
ఎయిర్పోర్టు తొలి స్థానంలో నిలిచింది. దుబాయ్ ఎయిర్పోర్టు రెండవ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2024లో 9.5 బిలియన్ల మంది ప్రయాణించారు. ఆస్కార్ అవార్డుల రేసులో కొత్త కేటగిరీ. ఆస్కార్ అవార్డుల రేసులో మరో కొత్త విభాగం చేరింది. 2027లో విడుదలయ్యే సినిమాలకు 2028లో 100వ ఆస్కార్ అవార్డుల వేడుకలో స్టంట్ విభాగానికి అందజేయనున్నారు. ఈ మేరకు ఆస్కార్ అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ మరోసారి ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమితులైనట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ కమిటీలో వివిఎస్ లక్ష్మణ్ తిరిగి ప్యానెల్ మెంబర్గా చేరారు. వీరితో పాటు హమీద్ హసన్ ఆఫ్ఘనిస్తాన్, డెస్మండ్ హెయిన్స్ వెస్టిండీస్, టెంబా బౌమా సౌత్ ఆఫ్రికా, జొనాథన్ ట్రాట్ ఇంగ్లాండ్ కమిటీలో ఉన్నారు. గంగూలీ 3 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగనున్నారు. గంగూలీ తొలిసారి 2021లో ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా నియామకమయ్యారు. సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా బీఆర్ గవాయ్. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానుండడంతో కొలీజియం గవాయ్ పేరును సిఫార్సు చేసింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దినేష్ మహేశ్వరి 23వ లా కమిషన్ చైర్మన్గా, హితేష్ జైన్, డిపి వర్మ సభ్యులుగా నియమితులయ్యారు. 2027 ఆగస్టు 31 వరకు బీఆర్ గవాయ్ ఈ పదవిలో కొనసాగనున్నారు. Let's learn about collegium system. Collegium system is a system of transfer and appointment of judges that has evolved through judgments of the apex court. When was collegium system introduced? It introduced in 1993, the second judges case. It formed in the consultation with the 2 senior most judges in the Supreme Court. How many judges are comprised of collegium? In 1998, Supreme Court expanded the collegium into 5-member body. Supreme Court Collegium headed by CJI and 4 other senior most judges of Apex Court. High Court Collegium, Chief Justice and 4 other senior most judges of that court. Mrs. Globe International 2025 విజేత అనురాధ గార్గ్. గురుగ్రామ్కు చెందిన అనురాధ గార్గ్ మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 విజేతగా నిలిచారు. చైనాలోని షెన్జెన్ నగరంలో ఈ పోటీలు జరిగాయి. ఇందులో అనురాధ విజయం సాధించి ఈ టైటిల్ అందుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారు. ప్రయోగశాలలో మానవ దంతం అభివృద్ధి. దంతాలు కోల్పోయిన వారి కోసం లండన్లోని కింగ్స్ కాలేజీ, ఇంపీరియల్ కాలేజీ సైంటిస్టులు కొత్త మార్గాన్ని చూపించారు. ఇంప్లాంట్ లేదా ఫిల్లింగ్ కాకుండా మొదటిసారిగా ల్యాబ్లో టిష్యూ ఇంజనీరింగ్, స్టెమ్ సెల్ టెక్నాలజీ ఆధారంగా మానవ దంతాన్ని అభివృద్ధి చేశారు. ఇది సహజ దంతంగా పనిచేస్తుంది. క్యూషీల్డ్ ప్లాట్ఫామ్ ప్రారంభం. QNU ల్యాబ్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి క్యూషీల్డ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. క్వాంటమ్ సేఫ్ సొల్యూషన్స్తో సైబర్ సెక్యూరిటీ ముప్పును ఎదుర్కొనేలా దీనిని డిజైన్ చేశారు. కీ జనరేషన్ కోసం QoS, సురక్షిత కనెక్టివిటీ కోసం క్యూ కనెక్ట్, సురక్షిత సహకారం కోసం క్యూవెర్స్ వంటి వివిధ సేవలను క్యూషీల్డ్ ప్రారంభిస్తుంది. QNU ల్యాబ్స్ను ఐఐటి మద్రాస్ రీసెర్చ్ ఫార్మ్లో
2016లో నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేశారు. అబౌట్ QNU ల్యాబ్స్. QNU ల్యాబ్స్ ఫౌండెడ్ ఇన్ 2016. QNU ల్యాబ్స్ based in Bengaluru. QNU ల్యాబ్స్ ఫౌండర్స్ సునీల్ గుప్తా, మార్క్ మాథియాస్, అనిల్ ప్రభాకర్, శ్రీనివాసరావు ఆలూరి. ఫోకస్ ఏరియా క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. ప్రతి 5గురిలో ఒకరికి డి విటమిన్ లోపం. ప్రతి 5గురిలో ఒకరు డి విటమిన్తో బాధపడుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో చిన్నారులు, యుక్త వయస్సులు, గర్భిణులు డి విటమిన్తో బాధపడుతున్నట్టు తెలిపింది. 10 సంవత్సరాల లోపు పిల్లల్లో 46% మంది రికెట్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు నివేదిక తెలిపింది. పెద్దవారిలో 80-90% మంది ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. దేశంలో 49 కోట్ల మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ICRIER ఫుల్ ఫామ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. 5 హైబ్రిడ్ మొక్కజొన్న వంగడాల సృష్టి. తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు 5 కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న వంగడాలను సృష్టించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో వీటిని విడుదల చేశారు. దీంతో తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ సృష్టించిన మొక్కజొన్న హైబ్రిడ్ రకాల సంఖ్య 24కు చేరింది. వీటిలో దక్కన్ హైబ్రిడ్ మేజ్ 144, DHM 182, DHM 193, DHM 206, DHM 218 ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ నేషనల్ రీసెర్చ్ సెంటర్స్. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా, త్రిచి. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రేప్స్, పూణే. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ లిచి, ముజఫర్పూర్. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పొమగ్రానేట్, సోలాపూర్. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్, బికనేర్. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్, ఇసార్. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్, హైదరాబాద్. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మిథున్, మిర్జుఫెమా, నాగాలాండ్. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఆర్కిడ్స్, పాక్యాంగ్, సిక్కిం. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ పిగ్, గువాహటి. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ, న్యూఢిల్లీ. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ సీడ్ స్పైసెస్, అజ్మీర్. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్, వెస్ట్ కెమాంగ్. ICAR నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, న్యూఢిల్లీ. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ICAR NRCF, మోతారి. బ్లూ ఆరిజన్ మిషన్ సక్సెస్. బ్లూ ఆరిజన్ సంస్థ చేపట్టిన మిషన్ విజయవంతమైంది. న్యూ షెఫర్డ్ రాకెట్లో 6 మహిళలు భూమికి అంతరిక్షానికి మధ్యనున్న కర్మన్ రేఖను దాటి వెళ్ళి జీరో గ్రావిటీని అనుభవించారు. అక్కడ నుండి భూమిని వీక్షించారు. అనంతరం తొలుత న్యూ షెఫర్డ్ రాకెట్ తిరిగి భూమిని చేరుకోగా పారాచూట్ల సాయంతో క్యాప్సూల్లో వారంతా నేలపై ల్యాండ్ అయ్యారు. మొత్తం 11 నిమిషాల పాటు ఈ యాత్ర సాగింది. కర్మాన్ లైన్ అనేది భూమి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో మీసోస్పియర్కి థర్మోస్పియర్కి మధ్యన ఉంటుంది. జీరో గ్రావిటీ ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద స్టేట్ ఆఫ్ weightlessness experienced by astronauts in space.
Contrary to popular belief, zero gravity does not mean that gravity has disappeared altogether. Instead, zero gravity is a state in which the gravitational pull of the earth is so weak that it becomes negligible. ప్రపంచంలో తొలిసారి స్పెర్మ్ రేస్. లాస్ ఏంజల్స్లో ప్రపంచంలోనే తొలిసారిగా స్పెర్మ్ రేస్ను ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. తగ్గుతున్న పురుషుల సంతానోత్పత్తి రేటుపై అవగాహన కల్పించేందుకు స్పెర్మ్ రేస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న కార్యక్రమం చేపడుతోంది. ఈ స్పెర్మ్ రేస్లో 1000 మంది పాల్గొంటారు. వీర్యం నమూనాలను 20 సెంటీమీటర్ల పొడవైన మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్పై ఉంచుతారు. ఏ నమూనా స్పెర్మ్ ముందుగా ఫినిష్ లైన్ చేరుకుంటుందో దానిని విజేతగా ప్రకటిస్తారు. భారత వృద్ధి రేటు 6.7%గా ఏడీబీ అంచనా. భారత వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.7%గా ఉండొచ్చని ఏడీబీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అవుట్లుక్ అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.8% పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశీయ డిమాండ్, గ్రామీణ ఆదాయాలు మెరుగుపడటం, ద్రవ్యోల్బణం తగ్గడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. The Asian Development Bank (ADB) is a regional development bank set up in 1996. Purpose: ADB assists its members and partners by providing loans, technical assistance, grants, and equity investments to promote social and economic development. Members: from 31 members at its establishment in 1966, ADB has grown to encompass 68 members, of which 49 are from within Asia and the Pacific and 19 outside. ADB headquarters Manila, Philippines. భారత వృద్ధి రేటు 6.5%గా యుఎన్ఓ అంచనా. భారత వృద్ధి రేటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5%గా ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, అనిశ్చితులు ఏర్పడినా భారత్పై పెద్దగా ప్రభావం పడదని తెలిపింది. ప్రభుత్వ వ్యయం పెంచడం, ధరల సరళీకరణ వృద్ధికి కారణమవుతుందని తెలిపింది. బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేత ఆస్కార్ పియాస్ట్రీ. ఆస్ట్రేలియాకు చెందిన మెక్లారెన్ జెట్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రీ ఫార్ములా 1 2025 సీజన్లో బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ గెలిచారు. ఆస్కార్ పియాస్ట్రీకి ఈ సీజన్లో రెండో విజయం. అంతకుముందు చైనీస్ గ్రాండ్ ప్రీలోనూ గెలుపొందారు. రెండో స్థానంలో జార్జ్ రసెల్, మూడో స్థానంలో లాండో నోరిస్ నిలిచారు. గత 4 ఏళ్లుగా ఛాంపియన్గా నిలుస్తున్న మ్యాక్స్ వెర్స్టాపెన్ 6వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్లో భారత్కు రెండో స్థానం. బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్లో చైనా 11 పతకాలతో తొలి స్థానంలో నిలిచింది. చైనా 5 గోల్డ్, 3 సిల్వర్, 3 బ్రాంజ్ పతకాలు సాధించింది. భారత్ 8 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. భారత్ 8 గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజ్ పతకాలు సాధించింది. ఈ ప్రపంచ కప్ ఏప్రిల్ 1 నుంచి 11 వరకు జరిగింది. ఐఎస్ఎల్ విజేతగా మోహన్ బగాన్ సూపర్ జైంట్. ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ 2024-25 ఫుట్బాల్ టోర్నీ విజేతగా మోహన్ బగాన్ సూపర్ జైంట్ జట్టు నిలిచింది. కోల్కతా వేదికగా జరిగిన ఫైనల్లో బెంగళూరు ఎఫ్సి జట్టుపై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మోహన్ బగాన్ సూపర్ జైంట్ జట్టు కెప్టెన్ సుభాషిష్ బోస్. ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ సౌరవ్ కొటారి. అంతర్జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైమ్ ఫార్మాట్లో భారత ప్లేయర్ సౌరవ్ కొటారి విజేతగా నిలిచారు. ఫైనల్లో పంకజ్ అద్వానీని
725, 480 పాయింట్ల తేడాతో ఓడించారు. దీంతో తొలిసారి సౌరవ్ టైమ్ ఫార్మాట్లో టైటిల్ అందుకున్నారు. ఐబిఎస్ఎఫ్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్. జావెలిన్ థ్రోయర్పై 4 ఏళ్ల నిషేధం. భారత జావెలిన్ థ్రోయర్ డిపి మనుపై నాడా 4 ఏళ్ల నిషేధం విధించింది. గతేడాది ఏప్రిల్లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ 1 సందర్భంగా అతడి నుంచి శాంపిల్ సేకరించగా నిషేధిత పదార్థం వాడినట్లు తేలింది. ఆ పోటీల్లో మను విజేతగా నిలిచారు. నాడా ఫుల్ ఫామ్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శ్రేయస్ అయ్యర్. ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మార్చ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉమెన్స్ విభాగంలో ఆసీస్ యంగ్ ప్లేయర్ జార్జియా వాల్కు అవార్డు దక్కింది. కివీస్తో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రంలో జపాన్ భారీగా పెట్టుబడులు. తెలంగాణ రాష్ట్రంలో జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా సంస్థ 10,500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టనుంది. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 25,000 జీపీయూలతో ఏఐ సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ను లిక్విడ్ ఇమర్షన్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. 400 మెగావాట్ సామర్థ్యం ఉన్న ఈ క్లస్టర్ విద్యాసంస్థల భాగస్వామ్యంతో పనిచేయనుంది. హైడ్రా ఎన్ఆర్ఎస్సి మధ్య భాగస్వామ్య ఒప్పందం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి మధ్య భాగస్వామ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఓఆర్ఆర్ పరిధిలోని నీటి మూలాలు, పార్కుల స్థలాలు, వరద నీటి కాలువల సమాచారం ప్రజలకు అందించనున్నారు. దీనివలన చెరువుల ఆక్రమణ నివారణ, నగరపాలన, విపత్తు నిర్వహణ మెరుగుదల కానుంది. తెలంగాణలో అతి తక్కువ ద్రవ్యోల్బణం. కేంద్ర గణాంకాల శాఖ ప్రకారం తెలంగాణ దేశంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా నిలిచింది. మార్చిలో దేశవ్యాప్తంగా 3.34% ద్రవ్యోల్బణం ఉండగా తెలంగాణలో 1.06% నమోదైంది. రెండో స్థానంలో ఢిల్లీ 1.48%, జార్ఖండ్లో 2.08%, ఆంధ్రప్రదేశ్ 2.50%తో 4వ స్థానంలో నిలిచింది.